ఈరోజు ఒక బాధాకరమైన సంఘటన. నిన్ననే విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారు వచ్చి 2,08,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఫౌండేషన్స్ కానీ ఇనాగరేషన్స్ కానీ విజిట్ చేశారు. అది చేసిన తర్వాత సాయంత్రం నేను అమరావతికి వస్తానే ఈ న్యూస్ వచ్చింది. మనసు పూర్తిగా కలిసివేసింది. చాలా బాధపడుతున్నా. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎప్పుడు కూడా మనసా వాచ ఇక్కడ ఎలాంటి అపచారాలు జరగకూడదు, అలాంటి పవిత్రమైనటువంటి దివ్యక్షేత్రంగా దీన్ని ఎల్లప్పుడూ నిలబెట్టాలని నా తాపత్రయం. ఒక భక్తుడుగా, ఒక ముఖ్యమంత్రిగా ఈ దివ్యక్షేత్రం యొక్క పవిత్రత కాపాడే బాధ్యత ఎప్పుడు తీసుకుంటున్నాను, ఇప్పుడు కూడా తీసుకుంటాను. అయితే జరిగిన సంగతి చూసిన తర్వాత నేను సైట్ దగ్గరికి వెళ్ళాను. సైట్ అంతా కూడా చాలా డీటెయిల్ గా పరిశీలించాను. అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళాను, అందరితో మాట్లాడాను. కొంతమంది కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ గ్రామస్తుల్ని, బంధువులు, పోగొట్టుకుని ఉన్నారు హాస్పిటల్, ఇంకా వాళ్ళతో కూడా మాట్లాడాను. తర్వాత వచ్చి ఆఫీసులో కొంత సమీక్ష చేశాను. నేను అన్ని విధాలా, అన్ని కోణాల్లో నాకు సమాచారం ఉంటే దాన్ని బట్టి ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి ఎలాంటి నిర్ణయాలు చేస్తే దోహదం చేస్తాయో అలాంటి నిర్ణయాలు చేయాలనేది నా ఉద్దేశం. నేను ఏం చేసినా కూడా నా మనస్సాక్షిగా ఈ దివ్య క్షేత్రాన్ని మళ్ళీ పవిత్రత కాపాడడానికి ప్రయత్నం చేస్తాను. అందుకని ఈరోజు కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ కొన్ని డైరెక్షన్ కూడా ఇస్తున్నాను. అదే మరి బోర్డు చైర్మన్ ఉన్నాడు, ఈఓ ఉన్నారు, వాళ్ళు కూడా ఈ మెంబర్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇస్తున్నారు. వాళ్ళు కూడా బోర్డులో డిస్కస్ చేసి నేను చెప్పిన నిర్ణయాలు కరెక్ట్ అని బోర్డు కూడా భావిస్తే వాళ్ళు అవన్నీ అమలు చేస్తారు. అల్టిమేట్ గా ఏ వ్యక్తి కూడా ఈ పవిత్ర క్షేత్రం వ్యక్తిగత ఎగువతో కానీ, మన యొక్క అసమర్థతో కానీ, లేకపోతే అనాలోచనమైన ఆలోచనలతో కానీ మనం చేసిన పనుల వల్ల దేవుని యొక్క పవిత్రత దెబ్బతినే పరిస్థితే అది కరెక్ట్ కాదు. చాలా బాధాకరమైంది, చాలా ఆవేదన కలిగించింది. నిన్న రాత్రి జరిగిన వైజాగ్లో ఉండి మోడీ గారి ఆధ్వర్యంలో దాదాపు 2,08,000 కోట్ల పెట్టుబడి సభ జరిగి వైజాగ్లో ఒక ఆనందకరమైన సమయంలో ఈ విధమైన దుర్ఘటన ఏకాదశికి మొత్తం నలుమూలల నుంచి, దేశం నలుమూలల నుంచి, ప్రత్యేకించి తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర అన్ని ప్రాంతాల నుంచి భక్తులు అమితంగా తరలి వచ్చారు ఇక్కడికి. ఇది మొదటిసారి కాదు, ఇది గత దశాబ్దాలుగా ఎప్పుడు జరుగుతూ ఉంది. టీటీడీ అంటేనే క్రౌడ్ మేనేజ్మెంట్ ఎక్స్పర్టీస్ ఉండడం, టీటీడీ అంటేనే క్రౌడ్ మేనేజ్మెంట్ ఎక్స్పర్టీస్ ఉండడం. ఎందుకు ఈ దురదృష్టకరమైన సంఘటన జరిగిందనేది మొత్తం మాట్లాడాను. సంఘటన స్థలానికి వెళ్ళాను. ఆ పార్క్లో ఏ విధంగా పెట్టారు, ఏ సందర్భంలో జరిగింది, అలాగే ఇప్పుడు వచ్చి ఎవరైతే గాయపడ్డారో వారందరినీ పేరు పేరున పరామర్శించాం. మరి ఆవేదన అర్థం చేసుకున్నాం. ఒకటే చెప్పాను రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి, మనస్ఫూర్తిగా తప్పు జరిగింది,
బాధ్యత తీసుకుంటున్నాం. క్షమాపణలు రాష్ట్ర ప్రజలందరికీ, వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ, ఏడుకొండలవాడి భక్తులందరికీ, హైందవ ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరికి, క్షతగాత్రులైన వారికి, ప్రతి ఒక్కరికి, ప్రాణాలు కోల్పోయిన వారికి, వారి కుటుంబాలకి, స్నేహితులకి, బంధువులకి తప్పు జరిగింది. మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు అడుగుతుంది. 2 చేతులెత్తి క్షమాపణలు అడుగుతుంది. జరగకుండా ఉండాల్సిన సమయం ఇది. చాలా ఆనందంగా దర్శనం చేసుకొని వెళ్ళిపోవాల్సిన సమయం ఇది. ఇలాంటి సమయంలో ఇలా జరగటం, లోపల ప్రతి ఒక్కరితో మాట్లాడితే నాకు అర్థం కానిది ఏంటంటే, ఎప్పుడు ఇలాంటి దుర్ఘటన జరగల. కేవలం ఇది ప్రతి చోట వినిపిస్తుంది, క్రౌడ్ మేనేజ్మెంట్ సరిగ్గా జరగలేదు అని. ముఖ్యంగా ఆడవారికి నలిగిపోవడానికి ప్రత్యేకించి చాలా సేఫ్ ప్లేస్ ఇది. మిగతా మనకి టికెట్లు ఇచ్చే చోట కంటే కూడా ఇది క్షేమం అని చెప్పి అందరూ ఎక్కువ మంది మహిళా భక్తురాలు ఇక్కడికి వచ్చారు. ఇది చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గానికి అందుబాటులో ఉండే కేంద్రం ఇది. దానివల్ల ఎక్కువ ఒత్తిడి ఉంది. పోలీసులను పెట్టారు, టీటీడీ సిబ్బంది ఉన్నారు. ఇంతమంది ఉండి కూడా 6 మంది ప్రాణాలు కోల్పోవటం, 24 మంది పైన క్షతగాత్రులు అవ్వటం, ఇది చాలా ఆవేదన కలిగించింది. ప్రతి ఒక్కరిని బాధితులను అడుగుతా ఉంటే ఒకటే చెప్తా ఉన్నా, మేము ఎంతో నమ్మకంతో వచ్చాం ఇక్కడికి, తప్పు మాకు ఇలా అయిపోయింది. వాళ్ళు బాధపడుతుంటే ముందు పేరున వారొక్కరికి, ప్రతి ఒక్కరికి క్షమాపణలు తెలియజేశాను. దీనికి బాధ్యులైన వారిని ఖచ్చితంగా వారికి బాధ్యత తీసుకొని వారికి ఎలాంటిది పడాలో అది శిక్ష అంటామా, చర్యలు ఉంటాయి ఖచ్చితంగా. దీనికి నిజంగా వ్యక్తిగతంగా చాలా కదిలించేసింది నాకు ఈ సంఘటన. కొత్త టిటిడి బోర్డు ఉంది, దీనికి పూర్తి బాధ్యత. సార్, ఏదైతే మీరు బాధ్యులని చెప్తున్నారు, ఈవో కావచ్చు, అడిషనల్ ఈవో కావచ్చు, చైర్మన్ కావచ్చు, వాళ్ళపైన ఎలాంటి చర్యలు చెప్పకుండా కేవలం ఎస్పీని ట్రాన్స్ఫర్ మాత్రమే చేస్తూ సేమ్ ఆదేశాలు. ఇది బాధాకరమైన విషయం ఏమిటి అని అంటే, అన్నిటికన్నా నిజంగా బాధాకరమైన విషయం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక బిల్డప్ చేసి, ఒక షో పుట్టప్ చేసి, చిన్న అధికారులు, ఏదో చిన్న లోవర్ లెవెల్ అధికారుల మీద ట్రాన్స్ఫర్లు, ఇటువంటి శిక్షలతో సరిపెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. కానీ దీంట్లో నిజంగా గమనిస్తే తప్పెవడిది? తప్పు దీంట్లో లెక్క చూస్తే చంద్రబాబు నాయుడు చేసిన తప్పు కనిపిస్తూ ఉంది. ఆయన కుప్పంలో పర్యటన 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు మధ్యాహ్నం దాకా పోలీసులు మొత్తం తన చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ భక్తుల కోసము కేటాయింపులు చేయాల్సిన పోలీసులు లేకపోవడం, కానీ చంద్రబాబు నాయుడు తప్పు కనిపిస్తూ ఉంది కదా. అదే రకంగా ఎస్పీ చంద్రబాబు నాయుడు గారిని ప్రసన్నం చేసుకునే దానికోసం తాపత్రయపడతాడు. కానీ ఇక్కడ ఎస్పీ వేరస్ లక్షల మంది డివోటీస్కు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి అని చెప్పి కనీసం ఆలోచన కూడా చేయని ఎస్పీ, ఈయనది తప్పు, కలెక్టర్ది తప్పు. కనీసం అక్కడ ఉన్న వాళ్ళను క్యూలలో నిలబెట్టే కార్యక్రమానికి సంబంధించిన ప్రోటోకాల్ ప్రకారం ఆదేశాలు ఇవ్వాలి అని, రివ్యూలు తీసుకోవాలని, ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్కి రికమెండేషన్ చేయాలి అని చెప్పి ఇటువంటి ఏ ఆలోచనలు చేయకుండా అక్కడ ఉన్న వాళ్ళకి కనీసం నీళ్లు కూడా తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితిలో ఆ భక్తులందరినీ కూడా పెట్టి, తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేదు, గంటల తరబడి వాళ్ళందరినీ కూడా ఆ పార్కుల్లోనూ అక్కడ ఇక్కడ వాళ్ళందరినీ కూడా పెట్టి కౌంటర్లకు ఏదైతే ఆపోజిట్ లొకేషన్స్లో ఏదైతే ప్లేసుల్లో ఉంటారో ఆ ప్లేసుల్లో పెట్టి పోలీసులు లేకపోవడం వల్ల వాళ్ళందరికీ కూడా కనీసం అరేంజ్మెంట్స్ కూడా చేయకపోవడం కలెక్టర్కి తప్పు. ఇంతమందిని ప్రవేశింపజేయాలి అని గుడిలోకి తీసుకునే వాళ్ళు ఈవో, అడిషనల్ ఈవో, వీళ్ళది తప్పు. వీళ్ళందరికీ ఆజమాయిషీ చేసే టీటీడీ చైర్మన్ ఆయనది తప్పు. రివ్యూలు తీసుకోకుండా వీళ్ళందరూ కూడా దీన్ని ఆస్కారం చేసి ఇంతమంది చావులకు కారణమయ్యారు.